ఇలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ లాంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఏఐ ఇలాగా, అలాగా అని కొన్ని వార్నింగ్స్ పాస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ద మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఏఐని ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియట్లేదు. గట్టిగా మాట్లాడితే ఒక 5-10% ఏఐని మాత్రం మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో వాట్స్ ద ట్రూత్ బిహైండ్ దోస్ వార్నింగ్స్ అండ్ ఏఐని మనం ఇంకెట్లా వాడొచ్చు అని ఒక న్యూ పర్స్పెక్టివ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇదంతా తెలియాలంటే ఏఐ ఎట్లా వర్క్ అవుతుందో తెలియాలి. సో ఏఐ ఈజ్ లైక్ ఎ మెషిన్ అనమాట. దానికి ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అవి మాత్రం ఫాలో అయ్యి మీకు అవుట్‌పుట్ ఇస్తుంది. అండ్ ఏఐకి ఎమోషన్సే ఉండవు. వి ఆల్ నో దట్. లైక్ ఎలా అంటే అది మనలాగా ఆలోచించలేదు, మనలాగా నేర్చుకోలేదు, మనలాగా చెప్పలేదు. సో ఇప్పుడు మీరు ఒక క్వెషన్ అడిగితే ఏఐని, ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీని తీసుకొని దాంట్లో ఒక రైట్ ఎన్ ఎస్సే అబౌట్ దిస్ ఆర్ పోయెట్రీ ఆర్ స్క్రిప్ట్ రాయమని అడిగితే అది కొన్ని బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని రిఫర్ చేసి సార్ట్ చేసి ఆ ఎగ్జాంపుల్స్ని నెక్స్ట్ రెస్పాన్స్ ఏ ప్యాటర్న్ ఉండాలో ప్రిడిక్ట్ చేసి మీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఏఐ వర్క్స్. కమింగ్ టు ద పాయింట్, ఏఐ అప్రోచ్ వర్సెస్ హ్యూమన్ అప్రోచ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏఐ వల్ల డేంజర్ ఎక్కడ వస్తుందంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ బెడ్రూమ్ ఎంట్రన్స్ దగ్గర కొన్ని టాయ్స్ ఉన్నాయనుకోండి. మీరు ఒక రోబోట్కి చెప్పారు నేను పక్కెళ్ళి వచ్చేలోపు నాకు ఇక్కడ టాయ్స్ ఉండకూడదు అని. ఉండకూడదంటే అది తీసి ఎక్కడన్నా పడేయచ్చు. దాని గోల్ ఏంటంటే అక్కడ టాయ్స్ ఉండకూడదని. సో తీసి ఎక్కడన్నా పడేస్తుంది. అది బాత్రూంలో పడేయచ్చు, డస్ట్బిన్లో పడేయచ్చు, బయట పడేయచ్చు, బెడ్ కింద తోయచ్చు, ఎక్కడన్నా తోయచ్చు. అండ్ హ్యూమన్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే మీరు చెప్పింది వాడు అర్థం చేసుకుంటాడు. లైక్ ఎలా నేను వచ్చేపాటికి అక్కడ టాయ్స్ ఉండకూడదు అంటే వాడు క్లీన్ చేస్తాడు. దాని మీనింగ్ క్లీన్ చేయమని. అండ్ మీరు ఒక్క ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నారు, అది వాడికి అర్థమవుతుంది. బట్ ఏఐ అర్థం చేసుకోదు. బికాస్ ఏఐ కాంట్ ఫీల్ ఎమోషన్స్. అండ్ ఏఐకి ఆ ఇండిపెండెన్స్ లేదు ఇంకా. లైక్ బియాండ్ యువర్ ఇన్స్ట్రక్షన్ ఆలోచించే ఇండిపెండెన్స్ ఇంకా లేదు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి సేవ్ ఎలక్ట్రిసిటీ అని మీరు ఏఐకి చెప్తే అది ఏమనుకుంటుందంటే టర్నింగ్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని ఫీల్ అవుతుంది. లైక్ అది కూడా కాస్ట్ని రెడ్యూస్ చేస్తాయి కదా. సో అందుకని వైఫైని, ఫ్రిడ్జ్ని అన్నిటిని ఆఫ్ చేసేస్తుంది. టెక్నికల్లీ అది కూడా సేవింగ్ ఎలక్ట్రిసిటీ. బట్ హ్యూమన్ అప్రోచ్ అట్లా ఉండదు, అది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఏఐ అట్లా ఆలోచించలేదు, ఎప్పటికీ ఆలోచించలేదు. బికాస్ అది ఒక ఎమోషన్ని ఫీల్ అవ్వలేదు. అండ్ అది మన ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఫాలో అవుతుంది. అంటే మన మీనింగ్ని అది రిసీవ్ చేసుకోదు, జస్ట్ మనం టైప్ చేసిన ఇన్స్ట్రక్షన్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ఏఐ. అండ్ అక్కడే డిఫరెన్సెస్ వస్తాయి. ఏఐ అందుకే తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. లైక్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మీద బేస్ అయ్యే ఉంటుంది ప్రతిదీ. అండ్ వైల్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో వాట్ ఏఐ ఈస్ క్యాపబుల్ ఆఫ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏఐని దేనికి వాడుతున్నారంటే రైటింగ్ అండ్ ఎస్సే, ఇప్పుడు వాళ్ళ రియల్ లైఫ్లో డెసిషన్స్ని ఏఐని అడిగి తెలుసుకోవడానికి కానీ, అండ్ అలానే ఏఐతో లైక్ అలా ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ వచ్చింది, వీడియో జనరేషన్ వచ్చింది. అండ్ అలానే ఇప్పుడు వీటికి వాడుతున్నారు. అండ్ ఆల్సో స్టూడెంట్స్ అయితే లైక్ కోడింగ్కి వాడతారు. అండ్ అలానే ఇప్పుడు ఏఐని ఇంకా చాలా వీటికి వాడవచ్చు. లైక్ బిజినెస్ మేనేజ్మెంట్కి వాడచ్చు, సిస్టమ్ మేనేజ్మెంట్, వెదర్ రిపోర్ట్స్, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను నెక్స్ట్ వీడియో దీని మీద చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అండ్ అందుకే అన్నా నేను గట్టిగా మాట్లాడితే ఒక 5-10% ఏఐని మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఇంకా ఒక 95% ఏఐని అసలు యూజే చేయట్లేదు. అండ్ ఇప్పుడున్నదే మ్యాక్సిమం పొటెన్షియల్ అనుకుంటున్నాం ఏఐకి. బట్ ఫర్దర్ మోర్ ఇంకా చాలా ఉంది. అండ్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ సో అసలు ఫ్యూచర్లో ఇంకా ఇంకా వేరే లెవెల్కి వెళ్తుంది. లైక్ అది మన హౌస్ని మేనేజ్ చేస్తుంది, కార్స్ని డ్రైవ్ చేస్తుంది, ఆటో పైలట్. సో అక్కడ కనుక ఇన్స్ట్రక్షన్స్ తప్పిస్తే ప్రాణాల మీదకి వస్తుంది. సో అందుకనే ఒక ఏఐకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడాన్ని, లైక్ ప్రాంప్ట్స్ ఇవ్వడానికి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి బయట, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. అండ్ లెర్నింగ్ ఏఐ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. సో ఏఐని ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో వాడుతున్నారు దాదాపు. అండ్ ఫ్యూచర్ జనరేషన్లో ఏఐ లేని ఫీల్డ్ మేబీ ఉండకపోవచ్చు. లైక్ టీచింగ్లో వాడుతున్నారు, షాప్స్లో వాడుతున్నారు, కావాల్సిన చోటలో వాడుకుంటున్నారు. సో ఏఐ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ ప్రాంప్ట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా కొన్ని కోర్సెస్ ఉంటాయి, డెడికేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో నేను ఒక కోర్స్ అయితే తీసుకొచ్చాను. ఆ కోర్స్ అనేది మెటా వాళ్ళది, ఐ మీన్ ఫేస్బుక్ వాళ్ళు.
సో వాళ్ళు లైక్ వాట్ ఈస్ ప్రాంప్ట్ అని బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు. అసలు ఏ అంటే ఏంటి దగ్గర నుంచి ఎట్లా వర్క్ అవుతుంది, ప్రాంప్ట్స్ నిజంగానే అంత మ్యాటరా, అసలు ప్రాంప్ట్స్ని ఎట్లా ఇవ్వాలి, ఒక ఏఐని లైక్ మన కంట్రోల్లోకి ఎలా తీసుకోవాలి. లైక్ అంటే మనం ఏదో చెప్తే అది ఇస్తుంది, నాకు రైట్ మీ అబౌట్ దిస్ థింగ్ అంటే అది రాస్తుంది, బట్ దాని ఫుల్ పొటెన్షియల్ అయితే కాదు. మీరు ఇంకెట్లా కావాలో ప్రతి డీటెయిల్ దానికి ఇస్తే అది ఇంకా లైక్ ఎలా అంటే దాని ఫుల్ పొటెన్షియల్ పెట్టి ఇంకా మంచిగా ఇస్తుంది. లైక్ ఆల్ ఇన్ అవర్ ప్రాంప్ట్ అనమాట, మొత్తం మన ప్రాంప్ట్ మీద బేసే ఉంటుంది. సో నెక్స్ట్ ఏఐని కంటెంట్ క్రియేషన్కి ఎట్లా వాడాలి, బిజినెస్లో ఎట్లా వాడాలి, మార్కెటింగ్లో ఎట్లా వాడాలి, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి ఆ కోర్స్లో. నేను ఆ కోర్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ కోర్స్కి సర్టిఫికెట్ ఏమీ ఉండదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ బేసిక్ కోర్స్. అండ్ ఈ కోర్స్ అనేది నన్ను అడిగితే మోర్ దెన్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ చెక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఆల్సో నేను లాస్ట్కి చెప్పాల్సింది ఏంటంటే, రిగ్రెట్ అయితే అవ్వరు అది నేర్చుకోవడం వల్ల. అండ్ దట్ ఈస్ 100% వర్త్. అండ్ ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.